మిత్రలాభం. ఒక అడవిలో చిత్రగ్రీవుడు అనే కపోతరాజు తన తోటి కపోతాలతో కలిసిమెలిసి జీవిస్తూ ఉన్నాడు. ఒకరోజు ఒక వేటగాడు ఆ కపోతములను వేటాడాలనుకున్నాడు. ఆ సమీపంలో నేలపై కొన్ని నూకలు చల్లి వాటిపై వలపన్ని తాను దూరంగా ఎదురుచూస్తూ కూర్చున్నాడు. తెల్లవారింది. చిత్రగ్రీవుడు ఆహార సంపాదన కోసం తోటి కపోతాలతో కలిసి ఆకాశంలో వెళ్తున్నాడు. వాటికి నేల మీద నూకలు కనిపించాయి. తమకు అవసరమైన ఆహారం దొరికిందని సంతోషించి అన్ని కపోతాలు నూకలపై వాలి వలలో చిక్కుకున్నాయి. పైకి ఎగరలేకపోయాయి. జరిగిన మోసం గ్రహించాయి. ఏమి చేయాలో తోచక దుఃఖిస్తున్నాయి. ఈ విషయాన్ని గమనిస్తున్న వేటగాడు వాటిని పట్టుకొని బుట్టలో వేసుకోవడానికై నెమ్మదిగా బయలుదేరాడు. అది గమనించిన చిత్రగ్రీవుడు తోటి కపోతాలతో ఇట్లా అన్నాడు: మిత్రులారా, ఆపద వచ్చినప్పుడు దుఃఖించడం మూర్ఖుల లక్షణం. తెలివిగలవారు ఆపద నుండి తప్పించుకునే ఉపాయం ఆలోచించాలి. ఇప్పుడు నాకొక ఉపాయం తోస్తున్నది, చెప్తాను, వినండి. అందరం కలిసి ఒక్కసారిగా వలతాళ్లతో సహా పైకి ఎగిరిపోదాం. లేకపోతే వేటగాడి చేతిలో ప్రాణాలు పోక తప్పదు. అయితే వలతో సహా పైకి ఎగరడం సాధ్యమా అని సందేహించకండి. 10 మంది కలిస్తే ఎటువంటి ఘనకార్యాన్నైనా సాధించవచ్చు అన్నది. ఆ మాటలకు ధైర్యం కలిగి కపోతాలన్నీ ఒక్కసారిగా ఆకాశానికి ఎగిరాయి. వలతో సహా ఎగిరిపోతున్న కపోతాలను చూచి వేటగాడు ఆశ్చర్యపడి వాటి వెంట కొంత దూరం పోయి అవి కంటికి కనిపించకపోయేసరికి తన దురదృష్టాన్ని తానే నిందించుకుంటూ ఇంటికి వెళ్ళాడు. తరువాత కపోతాలన్నీ చిత్రగ్రీవుని మిత్రుడైన మూషికరాజు నివాస స్థలానికి వెళ్ళగా అతడు వలత్రాళ్లను కొరికి కపోతాలను వల నుండి విముక్తులను చేశాడు.